నిజంగా ఒకప్పుడు మనిషి అనగానే ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణాలు గుర్తుకొచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో ఈ పదానికి అర్థమే మారిపోయింది. కన్నతల్లి తన పిల్లలను అక్రమ సంబంధం కోసం చంపేస్తుంది. కొడుకు తన తండ్రిని కిరాతకంగా హత్య చేస్తున్నాడు. భార్య భర్తకు విషం ఇచ్చి చంపుతుంది. భర్త భార్యను క్రూరంగా చంపేస్తున్నాడు. ఇలాంటి ఘటనలు కేవలం సినిమాల్లో చూసే సీన్లు కాదు, ఇవి మన చుట్టూ జరుగుతున్న క్రూర నిజాలు. తాజాగా తెలంగాణలో ఓ 10వ తరగతి చదివే అమ్మాయి తన ప్రేమ కోసం కన్న తల్లిని కడతెరిచింది. మరో చోట ఓ తల్లి తన 4 ఏళ్ల కూతురిని నీళ్లలో పడేసి చంపేసింది. ఓ తండ్రి అయితే తన పిల్లలను బకెట్లో ముంచి చంపేశాడు. మరో కర్కశ తల్లి అయితే తన బిడ్డలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. అలాగే ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఓ కొడుకు తన తండ్రిని ఆస్తి కోసం ఘోరంగా హత్య చేసిండు. ఇవన్నీ కూడా మనసును కలిచివేస్తున్నాయి. ఇది కేవలం మన దేశ సమస్య కాదు, కానీ మన సమాజంలో పరస్పర బంధాలపై ఏర్పడిన శూన్యతకు ఒక పెద్ద సంకేతం. అసలు ఈ మార్పుకు కారణాలేంటి? ఆర్థిక ఒత్తిడిలా, ఉద్యోగ రాహిత్యం, అప్పుల భారం, జీవన పోరాటం కారణంగా మనుషుల్లో సహనం తగ్గిపోతుంది. స్థిరత్వం లేని ఆర్థిక పరిస్థితులు బంధాలకే విరుద్ధంగా మారుతున్నాయి. మరి మన మెంటల్ హెల్త్, మన సమాజంలో మానసిక ఆరోగ్యంపై చర్చించడం సిగ్గుగా భావిస్తారు. అయితే డిప్రెషన్, యాంగ్జైటీ, మానసిక అస్థిరత వంటి సమస్యలు హత్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తున్నాయి. అలాగే బందీ అవుతున్న బంధాలు కూడా ఉన్నాయి. మానవ సంబంధాలు ప్రేమతో కాదు, లాభ నష్టాల లెక్కలతో నిర్ణయించబడుతున్నాయి. ఇవాళ నీ వల్ల నాకేంటి ఉపయోగం అన్న ప్రశ్న బంధాల బలికి మారింది. అక్రమ సంబంధాలతో మరింత దుర్భరం కామం కోసం బంధం మరిచిన విచ్చలవిడితనం. సామాజిక అనుసంధాన లోపమా? ఇన్నోవేషన్ పెరిగినప్పటికీ ఇంట్లో వాతావరణం శూన్యంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. తల్లి కూతురు మధ్య, భర్త భార్య మధ్య, తండ్రి కొడుకు మధ్య అనుబంధాలకు స్థానం లేకుండా పోయింది. క్రూరంగా మారుతున్న పిల్లల మానసిక స్థితి మారాలంటే మార్పు పునాదుల నుంచే ప్రారంభం కావాలి. పాఠశాల స్థాయిలోనే భావోద్వేగాల పాఠం నేర్పాలి. పిల్లలకు చిన్ననాటి నుంచే ప్రేమ, సహనం, మానవీయ విలువలు నేర్పాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సేవలు చాలా అవసరం. కుటుంబాల్లో సమస్యలు తలెత్తినప్పుడు మానసిక నిపుణులను సంప్రదించేందుకు అవగాహన కూడా పెంచాలి. సామాజిక చైతన్యం కూడా రావాలి. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇలాంటి సంఘటనలపై చర్చలు నిర్వహించి అవగాహన కల్పించాలి. ఆర్థిక, మానసిక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు స్థానికంగా మెడికల్, మానసిక ఆరోగ్య సహాయక కేంద్రాలను అందుబాటులో ఉంచాలి. మన సంస్కృతి కుటుంబ విలువలపై ఆధారపడి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ విలువలు మసకబారుతున్నాయి. ఒకప్పుడు కష్టాల్లో ఎదురు నిలిచిన మనిషి ఇప్పుడు ఆ కష్టాన్ని నాశనం చేసేంతగా మారుతున్నాడు. ఈ మార్పుని అర్థం చేసుకుని తిరిగి మనసు మేల్కొల్పే ప్రయత్నం చేయకపోతే మాత్రం మనిషి అన్నవాడు అనే పదమే మిగిలిపోతుంది, కానీ ఆత్మ మాత్రం కాదు.